నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నగరంలో పూర్తి స్థాయి శానిటేషన్ దిశగా చర్యలు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నగరంలో పూర్తి స్థాయి శానిటేషన్ అవసరమని, ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 25వ వార్డులో మంగళవారంపేట నుంచి కంచుమర్తివారి వీధి వరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణతో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ వార్డులో చేపట్టిన పనులు జాప్యం వలన తరచూ ఇక్కడ ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని, 10 రోజుల్లో చేపట్టిన పనులు పూర్తయ్యే విధంగా వేగవంతం చేసి పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, వారి సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ 25వ వార్డులో పని ఒకటి బాగా జాప్యం అవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియజేయడం, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ వచ్చి కూడా పనిని సమీక్షించి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. స్పష్టంగా 10 రోజులు పని అవ్వాలని. అనేకమైన కారణాలు ఉన్నాయి. బిల్స్ పెండింగ్ గత ప్రభుత్వం, మళ్ళీ గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి అవి ఏ విధంగా క్లియర్ చేయాలన్నది చర్చించి, దాంతోపాటు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని కలవట్లు ఇరిగిపోయి ఉన్నాయి, డ్రైన్లు అసంపూర్ణంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా జరుగుతున్న పని నుంచే దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చెయ్యాలని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేయడం, శానిటేషన్ పైన శ్రద్ధ వహించమన్నాం. వర్షాకాలం ఏ విధమైన ప్రజలు అనారోగ్య పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పుకున్నామో, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని మాటిస్తున్నామో, దానికి అనుగుణంగా శానిటేషన్ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ నీటి సరఫరా అయ్యే లైన్లు ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్లు అవ్వేవా ఏంటి, అవ్వకుండా ఏం చేయాలి, అయితే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి చర్యలన్నీ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా చాలా సమస్యలు. కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. త్వరగతిన ఆ ప్రాసెస్ ఏదైతే ప్రొసీజరల్ వర్క్ ఉందో త్వరగతిన చేసి కాంట్రాక్టర్ని వర్కింగ్లో పెట్టి నగరంలోని ఎక్కడ కూడా లైట్లు ఉండి కూడా ఎలగపోవడం అనేది చాలా బాధ. ఈ రోజున మనం ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలనుకుంటున్నాం అని అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ లైటింగ్ సిస్టమ్ అన్నది లేకపోవడం వల్ల వారి ఆగడాలు కూడా ఇంకొంత శృతి మించుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది.